Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ పులివెందుల దానికి 50 మెడికల్ సీట్స్ అలాట్ చేసినవి కాస్త ఇవ్వద్దు, ఆ సీట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి రీసెంట్గా ఆర్డర్స్ వచ్చాయి. అసలే ఇండియాలోనూ ఆంధ్రలోనూ డాక్టర్స్ తక్కువగా ఉన్నారా బాబు అనుకునే సిచ్యువేషన్లో అలాట్ చేసిన 50 మెడికల్ సీట్స్ని కూడా వెనక్కి తీసేసుకోవడం, క్యాన్సిల్ చేసేయడం అనేది ఇట్స్ అ షాకింగ్ న్యూస్. ఈ ఎపిసోడ్లో మనం అసలు ఎందుకని మనం ఇలాంటి సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యాం, వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో జరిగిన ల్యాబ్సెసా లేదా ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్లో జరుగుతున్న ల్యాబ్సెసా, ఏంటి దీనికి కారణం అనేది చూద్దాం ఈ ఎపిసోడ్లో. ఓకే, సో ఫ్రెండ్స్, టు బిగిన్ విత్, ఎవరైనా కానీ యాజ్ అ గవర్నమెంట్, అది సిబిఎన్ గారిదా జగన్ గారి గవర్నమెంట్ అయినా, వాళ్ళు మెడికల్ సీట్స్ని ఇంకా పెంచే ఇంటెన్షన్తోనే ఉంటారు, మెడికల్ కాలేజ్ని పెంచే ఇంటెన్షన్తోనే ఉంటారు తప్ప ఎవరు కూడా దాన్ని తగ్గించుకుందాం అనే యాటిట్యూడ్తో ఎవరు ఉండరు. సో మనం గవర్నమెంట్కి మంచి ఇంటెన్షనే ఉంది టు కంటిన్యూ ద మెడికల్ కాలేజెస్, టు ఇంక్రీజ్ ద మెడికల్ సీట్స్ అనే ఇంటెన్షన్ని క్యారీ చేద్దాం, మనం మ్యాల్ ఇంటెన్షన్ని అతికించకుండానే చూద్దాం. ఓకే, సో అసలు సీన్ కట్ చేస్తే ఏమైందంటే, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ఈ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ న్యూ యూజీ మెడికల్ కాలేజ్ కోసం ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25 పర్మిషన్ అప్లై చేసినప్పుడు వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇనిషియల్గా రిఫ్యూజ్ చేసిందంట. అక్కడ అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆ ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిఫ్యూజ్ చేసింది బేసికలీ. ఎందుకంటే వాళ్ళకు కొన్ని టెక్నికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఏమేమి ఫాలో అవ్వాలి, ఏమేమి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి. అది మీట్ కాకపోతే ఎవరు, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, మనం ఏం మ్యాల్ ఇంటెన్షన్ని ఎవరికి అట్రిబ్యూట్ చేయొద్దు, వాళ్ళు ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ దాన్ని అపీల్ చేస్తా మళ్ళీ ఆ డెసిషన్ని రీకన్సిడర్ చేయమన్నారో, ఇనీషియల్గా ఒక 100 సీట్స్కి రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ డెసిషన్ని రీకన్సిడర్ చేసి 50 సీట్స్కి పర్మిషన్ ఇచ్చారనమాట. దాంతోపాటు ఇంకో విషయం చెప్పింది ఏంటి అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ ఇయర్ ఆగస్ట్ లోపు ఆ ఫెసిలిటీస్, ఇన్యాడిక్వేట్గా ఉన్న ఫెసిలిటీస్ని, ఫ్యాకల్టీ మెంబర్స్ని రిక్రూట్ చేసుకొని రెడీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ దట్ డెసిషన్ వేర్ దే గేవ్ ద పర్మిషన్ ఫర్ 50 సీట్స్. తీరా సెప్టెంబర్ 10th ఏం ఆర్డర్ వచ్చింది అంటే, మీరు ఈ 50 మెడికల్ సీట్స్ని కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు, ఆ పర్మిషన్ని విత్డ్రా చేసుకున్నారు. సో డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ గవర్నమెంట్ కాలేజ్లో 24-25 అకాడమిక్ ఇయర్కి యూజీ అడ్మిషన్స్ అనేవి లేవు. ఓకే, దట్స్ అఫీషియల్. ఇది ఎక్కడ ల్యాబ్సెస్, ఎవరి ల్యాబ్సెస్ వల్ల జరిగినాయి, ఇది జగన్ గారి గవర్నమెంట్లో జరిగిన ల్యాబ్సెసా, సిబిఎన్ గారి గవర్నమెంట్లో జరిగిన ల్యాబ్సెసా, మనం జూమ్ ఇన్ చేసి చూద్దాం. జగన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజెస్కి అరౌండ్ 8,500 crores వర్క్స్ స్టార్ట్ అయ్యి, అంటే ఆ బడ్జెట్తో స్టార్ట్ అయ్యి 2,125 crores వర్కే కంప్లీట్ అయింది ఇన్ ద లాస్ట్ 5 years అకార్డింగ్ టు ద హెల్త్ మినిస్టర్. ఓకే, ద కరెంట్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు. అండ్ ఆ 2,125 crores వర్క్స్లో కూడా ఓన్లీ 1,451 crores మాత్రమే వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే, వాళ్ళు ఆఫీస్లోంచి, అంటే జగన్ గారి రెజీమ్ ఎండ్ అయిపోయేసరికి. సో ఆ మిగతా కాలేజెస్లో వర్క్స్ కానీ, ఈ పులివెందుల కాలేజ్లో వర్క్స్ కానీ వాళ్ళు అక్కడ టేకప్ చేయలేకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్లో ల్యాండప్ అయ్యారు అనేది ఆయన చూపిస్తున్న రీజన్. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సిబిఎన్ గారి గవర్నమెంట్ కదా, సిబిఎన్ గారి వాళ్ళు ఆయన చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ని ఆఫీస్లో అజ్యూమ్ చేసుకునేటప్పుడు వాళ్ళకు వచ్చిన మ్యాండేట్ ఏంటి, మీరు గెలిచారనే కాకుండా, మీరు గెలిచారు అనడంతో పాటు ఏమేమైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ల్యాబ్సెస్ లేకుండా కంప్లీట్ చేయాలి అనేది కూడా అక్కడ మ్యాండేట్ కదా. సో ఆల్రెడీ June 4th అండ్ June 5th ఎలక్షన్ రిజల్ట్ బయటకు వచ్చినప్పుడు అక్కడ నుంచి చూసుకుంటే ఈ పెండింగ్ వర్క్స్ని కంప్లీట్ చేయాలి అనే ఒక ప్రెషర్, ఒక బర్నింగ్ సిచ్యువేషన్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, రైట్. సో అవి చేతిలో ఉంచుకొని కూడా, ఓకే, జగన్ గారి గవర్నమెంట్ అయింది ఫెయిల్యూర్, వాళ్ళు ఈ కాలేజ్కి అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేకపోయారనే అనుకుందాం. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఆ రీజన్ వల్లే జనాలు అక్కడ ఓడిచ్చారేమో ఇక్కడ మన ఆ మ్యాండేట్తో. యూనో ద వే దే షోడ్ ద డిఫీట్ టు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రిఫ్లెక్ట్స్ దాట్. ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ ఆఫీస్ని అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కవర్ చేసుకుంటా, ఎక్కడ ల్యాగ్స్ లేకుండా ఫాస్ట్ పేస్లో వర్క్స్ని ముందుకు తీసుకెళ్లాలా, లేదా ఇలాంటి సిచ్యువేషన్లో ల్యాండప్ అవ్వాలా? అండ్ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, చాలా క్లియర్గా సిబిఎన్ గారి గవర్నమెంట్ ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో ల్యాండ్ కాకుండా ఉండే ఆస్కారం ఇక్కడ ఉండేలాగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆగస్ట్ లోపు మీరు
ఫ్యాకల్టీ మెంబర్స్ని అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి అని చెప్పినప్పుడు వీళ్ళు June 5th వచ్చారు కదా. జూన్ మంత్ ఉంది, జూలై మంత్ ఉంది, ఆగస్ట్ కూడా ఉంది. ఇంత టైం పెట్టుకొని కూడా ఎందుకని వర్క్స్ ఫినిష్ చేయలేదు? అండ్ ఆల్సో మీరు గమనిస్తే సత్యకుమార్ గారు, ద ఆనరబుల్ హెల్త్ మినిస్టర్, ఆయన June 4th 5th ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయితే June 12th వీళ్ళు ఓత్ తీసుకున్నారు. మళ్ళీ June 16th ఆయన హెల్త్ మినిస్టర్గా ఓత్ తీసుకున్నారు. ఆ 10 రోజుల టైము వేస్ట్ కదా. నేను ఈ గవర్నమెంట్ మారినప్పుడు, ఆ గవర్నమెంట్ మారిన రోజు నుంచే నేను చెప్తుంది ఏంటి, మీరు ఆరాంగా తీరుబాటుగా వస్తున్నారేంటి, ముహూర్తాలు పెట్టుకొని ఎవరి తీరుబాటుగా, అసలు చాలా రిలాక్స్డ్గా, అంటే మన స్టేట్లో బర్నింగ్ ఇష్యూస్ ఏమీ లేనట్టుగా, ఎక్కడ సమస్యలు ఏమీ లేనట్టుగా హాయిగా ఆరాంగా ముహూర్తాలు పెట్టుకొని జాయిన్ అవుతున్నారు. అక్కడ నేను ఏం క్వశ్చన్ చేశాను, మీరు ముహూర్తాలు పెట్టుకొని జాయిన్ అవుతున్నారేంటి, మన స్టేట్ కట్టాల్సిన అప్పులు ఏమన్నా ఆగుతాయా, మన స్టేట్లో పబ్లిక్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఆగుతాయా మీరు ఓత్ తీసుకునేదాకా, ముహూర్తం చూసుకొని ఆఫీస్ని రెజ్యూమ్ చేసుకునేదాకా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే, నీకేంటి అంత తొందర అని చెప్పేసి బోలెడు మంది ఎన్నో కామెంట్స్ పెట్టారు. సరే ఓకే, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మనోభావాలు, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళని రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆగస్ట్ లోపు ఇన్అడిక్వేట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయలేకపోవడానికి కారణం ఎవరు? ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. నాట్ ఓన్లీ దాట్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్లో వాళ్ళు కంప్లీట్ చేయాల్సిన వర్క్స్, ఇప్పుడు బుడమేరు ఫ్లడ్స్ని, అక్కడ బుడమేరు కెనాల్ దగ్గర బుడమేరు చుట్టూతో ఉన్న బ్రీచెస్ని యుద్ధ ప్రాతిపదికన ఎలాగైతే వాళ్ళు దాన్ని కవర్ అంటే దాన్ని పూర్తి చేశారో, 1 to 2 days టైంలో అన్ని పూర్తి చేశారా, మ్యాక్సిమం 3 daysలో ఒక వర్క్ ఫినిష్ చేశారు బుడమేరు గండ్లని పూడ్చడంలో. అలాగా ఆ మిషన్ మోడ్లో, అరే మెడికల్ కాలేజ్ ఆర్ ఇంపార్టెంట్, పైగా ప్రతిదానికి సిబిఎన్ గారే ఉండవసరం లేదు కదా, మిషనరీ ఉంది కదా, గవర్నమెంట్ మిషనరీ అంతా, అరే వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ మెడికల్ కాలేజ్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మెసేజ్ వాళ్ళ డిపార్ట్మెంట్ కన్వే అయితే వాళ్ళు పరిగెడతారు. వాళ్ళేమీ లేజీగా కూర్చునే మనుషులు కాదు కదా. అంటే ఏమన్నా అవ్వాలి, సిబిఎన్ గారు సీరియస్గా ఉండి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన మిషనరీ అంతా లేజీగా ఉండాలి, లేదా ఈయన నుంచే డైరెక్టివ్ రాకుండా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే ట్రూ. సిబిఎన్ గారు సీరియస్గా ఉండుంటే ఆ మెసేజ్ కన్వే అయిపోయేది కదా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంతా కూడా. సో వాళ్ళు ఈ సిచ్యువేషన్ ల్యాండ్ కాకుండా, సార్ మనకి ఇది ఆగస్ట్ లోపు రెడీ అయిపోవాలి, దీస్ ఆర్ హై ప్రయారిటీ ఫండ్స్, సో ప్లీజ్ అరేంజ్ ఫర్ దిస్, దెన్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ అడ్మిషన్స్ ఫర్ 2024-25 యూజీ స్టూడెంట్స్ అనేది సిచ్యువేషన్ అక్కడ ఎస్కలేట్ అయిపోయేది కదా. అవన్నీ ఎందుకు జరగలేదు? అండ్ ఆల్సో మీరు ఇక్కడ గమనిస్తే ద వే దిస్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్, అట్లీస్ట్ మీడియాలోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఎలా వస్తుందంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఐమ్ టాకింగ్ అబౌట్ టైమ్స్ ఆఫ్ ఇండియా, అందులోకి ఏమైనా వస్తుంది, వీళ్ళు ఇంత పర్సంటేజ్ వర్క్ని చేయలేకపోయారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20% వర్క్ మిగిలిపోయి ఉంది, ఆ 20% వర్క్ చేయాలంటే మినిమం 60 years పట్టిద్ది, అందుకని వీళ్ళు ఆగస్ట్ లోపు కంప్లీట్ చేయలేకపోయారు అనో, లేదా ఆ 20% వర్క్ ఆగస్ట్లో చేయగలిగి ఉండే టైం పీరియడే, 2 monthsలో అయిపోయే టైం పీరియడే అయినా కానీ చేయలేకపోయారు అనేది బయటికి రావట్లా. సో దాట్స్ అ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్, వెరీ బేసిక్ అండ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్. ఇది ఇప్పుడు నాకున్న క్వశ్చన్ ఏంటి అంటే, సిబిఎన్ గారికి ఆల్రెడీ అక్కడ ఆగస్ట్ లోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి అనే క్లియర్ కట్ డెడ్ లైన్తో హెల్త్ డిపార్ట్మెంట్ అంతా రన్ అవుతున్నప్పుడు, వీళ్ళు ఆ టైం లైన్ బేస్లో అది కంప్లీట్ చేయాలి కదా, చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు చూడండి ఎంత లాస్. నాకైతే అదే కన్క్లూజన్. అదేమో 60 years పట్టేదైతే ఆగస్ట్ దాకా టైం లైన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఇవ్వదు కదా. సో ఆగస్ట్ లోపు కంప్లీట్ చేసే స్కోప్ ఉన్న, June 4th 5th ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసినా కూడా June 16th హెల్త్ మినిస్టర్గా వీళ్ళు ఆఫీస్ని రెజ్యూమ్ చేసుకున్న, జూన్ హాఫ్ మంత్ ఉంది, జూలై ఫుల్ మంత్ ఉంది, ఆగస్ట్ ఫుల్ మంత్ ఉంది, 2.5 months చేతిలో పెట్టుకొని కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ టైం లైన్ని మనం ఆనర్ చేయలేకపోయాం. అవి అంత అంటే నాసాకి, మన స్పేస్లోకి రాకెట్స్ని పంపించే అంత కష్టమైనవా ఆ మెడికల్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడం? అకార్డింగ్ టు ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్టాండర్డ్స్ 2.5 months టైం సరిపోదా? ఇవన్నీ కూడా ఫండమెంటల్ మిస్సింగ్ పాయింట్స్. జగన్ గారి టైంలో క్లియర్గా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు, దట్ ఈస్ దేర్ ఫాల్ట్, దట్ ఈస్ క్లియర్లీ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్. అండ్ ఆల్సో దాంతో పాటు నాకు కనిపిస్తున్న ఫండమెంటల్ మిస్ ఏంటి అంటే, సిబిఎన్ గారి గవర్నమెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ సీరియస్ ఇన్ పికింగ్ అప్ దిస్ ఇష్యూ. అయి ఉంటే ఆగస్ట్ కల్లా అయిపోయి చేసేసి ఉండేవాళ్ళు. దట్స్ క్లియర్లీ అ మిస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఫ్రెండ్స్, నా క్లియర్ కన్క్లూషన్ ఏంటి అంటే, జగన్ గారి టైంలోనూ మిస్ జరిగింది, సిబిఎన్ గారి టైంలోనూ మిస్ జరిగింది. ఎందుకు
ఎందుకు జరుగుతున్నాయి? పాలిటిక్స్లో పడి మెడికల్ కాలేజ్, మెడికల్ సీట్స్, డాక్టర్స్ ఎంత మన క్రిటికల్ రిక్వైర్మెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ఫండమెంటల్ మిస్సెస్ చేస్తుంటే ఎట్లాగా? మీరేమో తీరుబాటుగా ముహూర్తాలు చూసుకొని ఆరాంగా రానివ్వండి, మీకెందుకు హడావిడి అని చెప్పేసి అంటారు. నేను ముహూర్తాలు, ఆ సెంటిమెంట్స్ జోలు ఓకే, ఆ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. కనీసం వచ్చిన దగ్గర నుంచి అయినా June 16th ఆయన ఆఫీస్ని అస్యూమ్ చేసుకున్నారు. ఆ 10 days పోయినప్పటికి కూడా June 4th, 5th ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత June 16th వాళ్ళు ఆఫీస్ని అస్యూమ్ చేసుకున్న ఆ 10 days పోయినా కూడా అక్కడ నుంచి 2.5 months చేతిలో పెట్టుకొని ఎందుకని మనం కేటర్ చేయలేకపోయాం? అసలే ఒక పక్కన కరువు, డాక్టర్స్ లేరు, ఇంకో పక్కన దీనిపైన ల్యాబ్సెస్. చూడండి, ఐఎమ్ అట్టర్లీ డిసప్పాయింటెడ్ అబౌట్ ద వే ప్రీవియస్ గవర్నమెంట్ హ్యాస్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ దాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈజ్ బీయింగ్ డెమాన్స్ట్రేటెడ్ బై ద కరెంట్ గవర్నమెంట్ ఆల్సో. ఓకే, సో సిబిఎన్ గారు, మై రిక్వెస్ట్ ఇస్, సార్ మీరు అంటే ఒకటేం కనిపిస్తుంది అంటే విజయవాడ ఫ్లడ్స్ ఇవన్నీ చూస్తుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు అన్నట్టుగా మీరు ప్రతి చోట ఇలాంటి ల్యాబ్సెసే నాకు కనిపిస్తున్నాయి. ది మోస్ట్ క్రిటికల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఏమన్నా హెల్త్ మీరు ఎన్నో రోజుల నుంచి సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి, దాన్ని ఎలా అరికట్టాలి, డ్రోన్స్ వాడాలి, డ్రోన్స్ యూజ్ చేసి మస్కిటోస్ని చంపాలి, అవన్నీ అంటున్నారు. హైటెక్ థింకింగ్ బాగానే ఉంది, కానీ మీ చేతిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఫిల్ చేయాల్సిన మెడికల్ సీట్స్ పట్ల సీరియస్నెస్ లేదెందుకు? ఓకే సార్, నాకైతే ల్యాబ్సెస్ చాలా సీరియస్గా అటర్లీ డిసప్పాయింటింగ్ వేలో కనిపిస్తున్నాయి. సో మై రిక్వెస్ట్ ఈస్ ఫర్ యూ సార్, మీరు పాలిటిక్స్ పక్కన పెట్టేసి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వీటికి సంబంధించి మాత్రం అసలు మీరు నెగ్లిజెన్స్ డెమాన్స్ట్రేట్ మీరు చేయరు, కానీ ఎవరైనా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చేస్తున్నా కూడా మీరు టాలరేట్ చేయకుండా వాటిని ఫాస్ట్ ట్రాక్ చేసి ఇలాంటి స్ట్రక్చరల్ డ్యామేజెస్ కాకుండా స్టేట్ డెవలప్మెంట్ పట్ల మీరు సీరియస్నెస్ డెమాన్స్ట్రేట్ చేయాలని చెప్పేసి నా రిక్వెస్ట్. ఐఎమ్ 100% షూర్ దట్ యు ఆర్ హెల్ బెంట్ ఆన్ గెటింగ్ థింగ్స్ డన్, బట్ సమ్వేర్ ఆ ల్యాబ్సెస్ ఉండడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్లో ల్యాండ్ అవుతున్నాం అని చెప్పేసి నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నేను ఎవరికి మ్యాల్ ఇంటెన్షన్ని అట్రిబ్యూట్ చేయట్లేదు, బట్ ఎక్కడో దెర్ ఇస్ అ వెరీ బిగ్ మిస్సింగ్ లింక్. సో మై రిక్వెస్ట్ ఈస్ ఫర్ యూ టు ఫీల్ ఫర్ దాట్ సార్, అండ్ ప్లీజ్ సీ దాట్ దీస్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్ డ్యామేజెస్ డోంట్ రికర్ ఫర్ ఆర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, రైట్? సో ఫ్రెండ్స్, మీరు నా కన్సర్న్స్ వ్యాలిడ్ అనుకుంటున్నారా లేదా? if you think Vijay, you are fundamentally missing the thing, అంతా పాలిటిక్సే, నువ్వు పాలిటిక్స్ పట్టుకోకుండా నువ్వేదో మాట్లాడతావేంటి అని చెప్పేసి నాకు బుర్రలేదంటారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, విత్ దాట్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.